హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అలాగే చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకి ఇలా రివ్యూస్ ఇవ్వడానికి ఏం లేదు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అదేనండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న ఒక షో అన్నది స్టార్ట్ అయింది స్టార్ మాలో. నైట్ 10కి స్టార్ట్ అవుతుంది. అదే స్టార్ మాలో అయితే, జియో హాట్‌స్టార్‌లో అయితే నైట్ 12కి రిలీజ్ చేసేసారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎప్పుడైనా చూసుకోండి అని మేమైతే ఇందాకే చూసామన్నమాట. పర్లేదు, ఫస్ట్ డే బాగానే ఉంది, కానీ అక్కడ ఎక్కడో మిస్టేక్ చేశారని అనిపించింది. కానీ మాట్లాడుకుందాం దాని గురించి క్లియర్గా. మీకు ఎలా అనిపించింది? ఈ షో హిట్ అయ్యిద్దా, అలాగే ఎలా సక్సెస్ అయ్యిద్దా లేదా అన్న విషయాన్ని అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ప్రతి ఇంటికి కదండి, ప్రతి ఇద్దరి మధ్య జరిగే ఓ చిన్న అన్ని రకాల ఎమోషన్స్. అది ఏ రిలేషన్షిప్ అయినా, ఎలాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎమోషన్స్ అనేవి, అన్ని రకాల ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అలాంటి దాని మీద కాన్సెప్ట్ బేస్ చేసుకొని మంచి మసాలా యాడ్ చేసేసి స్క్రిప్టెడ్ ఓరియంటెడ్గా కొంత ఇచ్చేస్తూనే మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కొద్దిగా గట్టిగా ప్లాన్ చేసిన ఇది వెనక నుండి వద్దామండి. ఈ షో ఇప్పుడంతా అంటే 10 మందిని ఇంట్రడ్యూస్ చేసిన విధానం, ఆ ముగ్గురు ఎవరైతే అనిల్ రావుపూడి, రాధా గారు, లయ, మన ఎనర్జెటిక్ యాంకర్ శ్రీముఖి, వీళ్ళతో ఎలా అయితే ఇంట్రడ్యూస్ చేసారో వాళ్ళకన్నా మనకు తెలిసింది మన అందరికి ఏం కావాలన్నది లాస్ట్లోనే జరిగింది. అక్కడి నుంచే వద్దాం. ఎలిమినేషన్ బిగ్ బాస్లో ఎప్పుడు చూసే సూట్ కేసు, ఎవరైనా వెళ్తారా 5 లక్షలకి, ఎవరు వెళ్తారు 5 లక్షలకి? అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందే 5 లక్షలు తీసుకొని బయటికి వెళ్తారు అన్నది కాదు కదా, అది ఎవరు తీసుకోరు. అందులో సిద్ధు ఒక ఫన్గా మాట అంటాడు. ఏమంటాడు? ఒక 0 యాడ్ చేయండి సార్, నేను వెళ్ళిపోతాను. అయితే నేను ఆ ఒక్క 0 దగ్గర నుంచే మిస్ అయినట్టున్నాను. 50 లక్షలు అయితే ఇవ్వండి, వెళ్ళిపోతాను అని చెప్పాను. 0 యాడ్ చేసి వెళ్ళిపోతామంటాడు. అక్కడి నుంచి కొద్దిగా మసాలా తిప్పేసి ఎలిమినేషన్ ప్రోగ్రామ్ పెట్టేస్తాడు అనిల్ రావుపూడి. అంటే వీళ్ళల్లో శ్రీముఖి అంటే వీళ్ళల్లో ఇప్పుడే ఈ క్షణమే, అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందే ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి మనకి ఎప్పుడు బిగ్ బాస్ జరిగేదే కదా, హౌస్ నుండి ఎవరిని బయటికి పంపిద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పాల శ్రీముఖి యాక్చువల్ గా. అంటే ఎవరైతే మీకు నచ్చరు, ఎవరైతే మీరు లీస్ట్ ఉండటానికి అర్హులు కాదు అని మీరు అనుకుంటున్నారు అన్న దాని మీద చెప్పారు. వాళ్ళు కూడా షాక్ అవుతారు, వీళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు అన్న. నిజంగానే వాళ్ళ కపుల్స్ అందరూ కూడా కొంచెం ఇదవుతారు. ఎందుకంటే స్టార్టింగ్ డేలోనే అసలు బిగ్ బాస్ అంటేనే స్టార్టింగ్ నుంచే అదేంటంటే గిచ్చేసి వదిలిపెట్టేస్తారు, మీరు ఇంకేం చేసుకోవాలి సార్. అలాగే స్టార్ట్ అయింది అనిపించింది. అక్కడ కపుల్స్ మధ్యలో ఒక వార్. ఇది కపుల్కి మధ్య వారే కాదండి, కపుల్స్ మధ్యలో కూడా వారు. అది ముందు ఉంటది అనమాట. అంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు 2 వ్యక్తిత్వాలు ఎలా ఘర్షణ పడతాయి, వాళ్ళ మధ్యలో ఉన్న బంధాన్ని, ఆ రిలేషన్షిప్ని ఎట్లా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, ఇగోస్ కావచ్చు, మనస్తత్వం కావచ్చు, ఏదైనా సంథింగ్ వాళ్ళ యొక్క మధ్యలో ఉన్న నేచర్ కావచ్చు, ఏదో ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుంది కదా, అది కూడా లింక్ పెడతారన్నమాట. ఇవాళ ఏం చేశారంటే ప్రజెంట్ ఓన్లీ కపుల్కి ఇప్పుడు ఎవరో పేరు రాయాలి కదా, ఇందులో ఎక్కువగా అంజలి పవన్ వాళ్ళ పేరు రాస్తారు. ఇక్కడ దీని గురించి డిస్కస్ చేద్దాం కొద్ది తెలివిగా. అంటే మా తెలివిగా అంటే కొద్దిగా ఆ విషయం మీద బాగా మాట్లాడుకోవచ్చు అనిపించింది. అంజలి పవన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ స్టోరీలో ఒకటి చెప్తాడనమాట. పవన్ ఏం చెప్తాడంటే వాళ్ళ యానివర్సరీ రోజు ఏదో చిన్న మనస్పర్ధలు ఏదో వచ్చేసి తన కోపం వచ్చేసేసి ఫోను అవన్నీ పక్కన పడేసి అరుణాచలం వెళ్ళిపోతాడు. అలా నేను తప్పు చేశాను, క్షమించు నేను అని చెప్పేసి దాన్ని రిమైండ్ చేస్తాడు. రిగ్రెట్ గా ఫీల్ అయ్యి సారీ చెప్తాడు. అది రీసెంట్ గా జరిగింది. ఆ పవన్ అంజలి ఏం చేస్తుంది అంటే ఎప్పుడు చేయమాకు అంతే అని చెప్పేసి వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ని చాలా నీట్ గా ఎలివేట్ చేశారు. బాగుంది, భలే అనిపించింది. దాన్ని పట్టుకున్నారు ఎలిమినేషన్ దగ్గర. అంటే ఎవరో ఒకరు బయటికి పంపించాలి, మీరు ఎవరిని రాయండి అని చెప్పారు కదా. ఎవరెవరు చేస్తారు? నటరాజ్ మాస్టర్, తర్వాత ఇంకొక ఎవరు చేశారు, మిగతా వాళ్ళు కొంతమంది ఏం చేశారు, వీళ్ళ పేర్లు చెప్పారు. ఏం పేరు అంటే ఇలాగా వెళ్ళిపోవటం అన్నది. అంటే 11 years వీళ్ళ జర్నీలో అంటే వీళ్ళు అర్థం చేసుకున్నది ఇంతేనా, అంటే ఇంకా వీళ్ళు అర్థం చేసుకోవాలేమో, ఇంకా వీళ్ళు తెలుసుకోవాలి, అలా ఎలా వెళ్ళిపోతాడు, అలా ఎలా వదిలేసి ఇచ్చేస్తాడు అన్న దాని మీద పట్టుకున్నారు అనమాట. అంటే ఇంత జర్నీ అయిపోయింది అయినా కూడా ఒక చిన్న మాటకో లేదా చిన్న మనస్పర్ధలకో అలా వెళ్ళిపోవడం తప్పు కదా. అది ఇంకా వాళ్ళ మధ్య బాండింగ్ అన్నది ఇంకా వాళ్ళు మెచ్యూర్డ్ అవ్వలేదేమో, సరిగా వాళ్ళకి అర్థం చేసుకోలేదేమో అన్న ఒక కాన్సెప్ట్తో ఏదో ఒక రీజన్ చెప్పాలి. దానికి వీళ్ళు చెప్పిన ఒక ఇదైతే ఉందో దాన్ని పట్టుకొని ఇచ్చేసారన్నమాట. ఇప్పుడు నువ్వు చెప్పు, నిజంగా నీకు రైట్ అనిపించిందా? అంటే అతను అలా యానివర్సరీ రోజు కోపంతోనో, ఫ్రస్ట్రేషన్తోనో, పెయిన్తోనో, బాధతోనో అలా అరుణాచలం వెళ్ళటం, ఫోన్ పక్కన పడేసి కొంత తన బాధనో ఏదో ఒక సింగిల్గా తనంతట తాను అలా వెళ్ళిపోవటం అన్నది
కరెక్టేనా అంటే వాళ్ళందరూ చెప్తున్నట్టుగా అదే ఇది 11 years తర్వాత 11 years అని కాదు, ఎన్ని ఇయర్స్ అయినా సరే నేను ఒక ఉమెన్ ఆ పొజిషన్ లో ఉండే చెప్తాను కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్తాను నేను. ఎందుకు అలా వదిలేస్తే ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి ఏం ఫీల్ అవుతుంది, ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటది అన్న దాని మీద ఆలోచన. కానీ మనం ఇప్పుడు రివ్యూస్ లో కూడా రెండు వైపులా ఆలోచించాలి కాబట్టి మేబీ ఆ అబ్బాయి కూడా ఎంత బాధపడి ఉంటాడు కోసం ఆలోచిస్తున్నావా? అంటే ఇప్పుడు పర్సనల్ గా ఉన్నాం మనం. ఇప్పుడు మీరు ఎలా చేశారనుకోండి, నిజంగానే బాధపడతా కదా, నిజంగా నాకు కోపం వస్తుంది కదా. అలా చేసేవాడిని. అంటే సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు మా పర్సనల్ అయితే అలా కాదు అని అనుకుంటే కూడా ఆ అబ్బాయి కూడా ఎలా ఆలోచించాడో, ఆ అబ్బాయి కూడా ఏం బాధపడ్డాడో అని ఆలోచన. కానీ ఒక్కోసారి ఏమనిపిస్తుంది తెలుసా, ఒక కప్పులు అన్న తర్వాత వాళ్ళ మధ్యలో సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనుకోండి లైఫ్, అసలు ఏం గొడవలు లేదు, ఏం నార్మల్గా వెళ్ళిపోతుంది, అది పెద్ద మజాగా అనిపించదు. మధ్యలో గొడవలు జరుగుతుండాలి, మళ్ళీ అలుగుతూ ఉండాలి, మళ్ళీ ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలి. ఇలా ఉంటేనే లైఫ్ ఎంజాయ్గా ఉంటుంది. ఇప్పుడు నీ పర్స్పెక్షన్ లో చెప్పావు అలా వెళ్ళకూడదు అని. ఇప్పుడు నేను చేస్తే హర్ట్ అవుతుంది, నేను చేస్తానా లేదా, నా నేచర్ అది, మనిషికి నేచర్. అది ఒక్కొక్క మనకి ఒక నేచర్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ యొక్క బాధని ఎక్స్ప్రెస్ చేసే విధానం, కొంతమంది బాధని ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది బాధని ఎక్స్ప్రెస్ చేయరు. అసలు జనరల్ దాన్ని ఎంతసేపటికి లైట్ గా తీసుకుంటారు. అక్కడ తనకి ఏదో బాధ వచ్చింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఆ అబ్బాయి పర్సెప్షన్ లో చెప్పు ఒకసారి. అదే నేను ఆ అబ్బాయి పర్సెప్షన్ లో చెప్తే, ఆ అబ్బాయి కూడా ఎంత బాధపడి ఉంటాడో, ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళినందుకు కూడా బాధపడి ఉంటాడు. కానీ ఆ అబ్బాయి లోపల ఏదో బాగా ఇదయ్యే అలా వెళ్ళిపోయి ఉంటాడేమో అని అనిపించింది నాకు. దాన్ని రీజన్ గా చెప్పి వాళ్ళని బయటికి పంపించడం అన్నది మిగతా వాళ్ళది కరెక్టేనా? అంటే అక్కడ ఇంకా రీజన్ చెప్పుకోవడానికి, లేకపోతే ఇంకో వేరే వాళ్ళ పేర్లు చెప్పడానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే వచ్చిన 1 గంట 2 గంటల్లోనే వాళ్ళు డిసైడ్ చేయాలి ఎవరు లీస్ట్ అని. అందుకని ఒక కారణం దొరికింది కాబట్టి వాళ్ళు చేయడంలో కూడా నాకు అక్కడ తప్పు అనిపించలేదు. ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు బాధ వస్తే నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? అలుగుతాను. ఇప్పుడు నాకు బాధ వస్తే నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, మీరు అలగరు. రియాక్షన్ ఉండదు. మళ్ళీ మీరే మాడదు అట్లా. ఇప్పుడు రాధా గారు కూడా చెప్పారనమాట, ఒకరిని అర్థం చేసుకోవాలి, ఒకళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అని. నేను ఒకటి చెప్తాను, ఇక్కడ జనరల్ ఇది నేచర్ అది. కానీ అక్కడ నాకు ఏమనిపించింది అంటే, చాలా మంది ఏమనుకుంటున్నారు, అక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు అతను వెళ్ళడం తప్పు. అలా నిజమే, అతను వెళ్ళడం తప్పు, బార్కి ఏం వెళ్ళలేదు. సో హ్యాపీగా అరుణాచలం వెళ్ళాడు, మోక్షాన్ని పొందడానికి వెళ్ళి ఉంటాడు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలైన జీవితం ఇంకా తెలుసుంటదేమో. అరుణాచలం వెళ్ళిన తర్వాత అసలు జీవితం అంటే ఏంటి అని తెలిసి మళ్ళీ తిరిగి వచ్చుంటాడేమో. ఇంకా మంచిగా వెళ్ళాడు కదా. ఇక్కడ ఒకటి ఏంటంటే, వెళ్ళటం అన్నది అలా చెప్పా పెట్టకుండా ఒక ఆందోళన కార్యక్రమం, అది నిజంగానే ఒక మనిషికి చాలా టెన్షన్ వస్తుంది. కానీ ఏంటంటే ఆ వెళ్ళిన మనిషికి తన లోతుల్లో ఏముంది, ఆ బాధ కన్ఫర్మ్గా ఆ పెయిన్ కూడా అర్థం చేసుకోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే తప్పు అని అక్కడ చెప్పారో, ఇంట్లో ఉండి మనిషికి క్లాష్ వచ్చిన తర్వాత ఇష్టం వచ్చిన పదాలు మాట్లాడి అవతల వ్యక్తిని హట్టు చేయటం కన్నా ఆ క్షణంలో మౌనంగా దూరంగా వెళ్ళడమే మిన్న, నో డౌట్. కానీ అతను కూతురు బాగా దూరంగా వెళ్ళాడు అంతే. ఇంకోటి ఏంటంటే, మనిషికి ఇలా క్లాషెస్ వస్తాయి, కామన్ థింగ్. మనుషులం కదా మనం, మనుషులం కాబట్టి హర్ట్ అవుతూ ఉంటాం, మాటలకి ఇదవుతుంటాం. కానీ పట్టించుకోకూడదు, అలాంటి నేచర్ నేర్చుకోవాలి. అస్సలు పట్టించుకోకూడదు. నిజం చెప్పాలంటే మాటలకి అంటే ఎలాంటి మాటకి మనం బాధపడాలి అంటే, ఇక అది ఏదో జీవితం మించి ఏదో అది చాలా బియాండ్ ద లైఫ్. అలాంటి మాట కనుక ఏదైనా తగిలితే దానికి మాత్రమే రియాక్షన్ ఇవ్వాలి. చిన్న వాటికి రియాక్షన్ ఇస్తే కొంత. ఇప్పుడు తను అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏమేమి ఉంటుందంటే, మేబీ తను అలాగా ఫీల్ అయి ఉంటాడేమో. అది అలా అని చెప్పి అమ్మాయి పరంగా పాపం మరి అమ్మాయి కూడా ఎంత టెన్షన్ పడి ఉంటుంది. కానీ ఆ పాయింట్ మీద చెప్పడం అనేది నాకు నచ్చలా. ఎందుకు నచ్చలేదంటే, ఆ చెప్పిన సోకాల్డ్ పర్సన్స్ అందులో మిస్టర్ పర్ఫెక్ట్ లేదే కాదు, అందరూ కూడా అక్కడ వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి చెప్పారు. ఎవరి లైఫ్ ఇప్పుడు అదే మీరు అన్నారు, అందరూ మిస్టర్ పర్ఫెక్ట్ అని కాదు, అందరి కపుల్స్ కూడా ఎవరికి ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపేణా, ఏదో ఒక మాట ఎప్పుడూ వస్తుంది. అది రాకుండా అన్నది అసలు లైఫే ఉండదు నాకు తెలిసి. అది ఉండదు, ఒకళ్ళిద్దరు కూడా కాదు, అసలు ఉండదు. అలా ఉంటేనే ఆ లైఫ్ ఇంకా ముందుకు ఇంకా స్ట్రాంగ్ గా వెళ్ళింది. అలా ఉండదు అని అదే లైఫ్ అయిపోతే
అవే లైఫ్ ఉండకూడదు. నేను అదే అంటున్నా, అసలు ఉండకపోతే అంటున్నాను. అది కరెక్టే, కానీ ఏంటంటే జనరల్ గా అందరూ ఏమంటుంటారంటే అది లేకపోతే లైఫ్ లేదు, అది నా సహజం కదా. కాదు, కొద్దిగా అంతే. దాన్ని మితిమించి కూడా మనం భరించలేము దాన్ని. అది దానికి ఎంత వైపు కావాలో, ఆ లైఫ్కి ఎంత అవసరమో అంతవరకే ఉండాలి. దానికి మితిమించి ఉంటుంది, చండాలం అయిపోద్ది. సో అక్కడ దాని తర్వాత బిట్రో అను సంధ్య వీళ్ళని నలుగురు నామినేట్ చేస్తారనమాట. అసలు వాళ్ళని పాపం నాకు అర్థం కాలే, పాపం వాళ్ళు ఎందుకు చేశారు. ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం అని, లేకపోతే వాళ్ళు ఏదో బాక్సెస్ పెట్టి ఒక గేమ్ ఆడతారు, తను ఎక్కువ అండర్స్టాండ్ చేసుకోలేదనో, లేకపోతే వాళ్ళు ఏదో అమాయకులు చేసి వాళ్ళ మీద వేసినట్టు అనిపించింది నాకు. లాంగ్వేజ్ బ్యారియర్ ఉండుండొచ్చు. నేను ఇందాక చెప్పిన సాకే దీనికి కూడా ఇది కూడా దానికి, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, వేరే వేరే వాళ్ళ మీద వేయాల్సిన ఆప్షన్. పర్లా ఇంకా ఏదో ఇబ్బంది పడతారు, మీకు లాంగ్వేజ్ రాదు, తలకానొప్పి ఎందుకు వెళ్ళండి అన్నారు. సిద్ధు పాపం, సిద్ధు 5 లక్షలు ఇచ్చి బయటికి వెళ్తారా అంటే సిద్ధు అంటాడు, సార్ ఇంకో 0 ఇవ్వండి వెళ్ళిపోతాం అంటారు. అది పట్టుకొని ఈ అబ్బాయికి ప్రయారిటీ ఎక్కువ అనుకుంటా, అంటే డబ్బుల మీదే ఉన్నది. అక్కడ వచ్చిన డబ్బులు కాకుండా దేనికి వచ్చారు, ట్రిప్కి వచ్చారు, డబ్బులకే కదా వచ్చింది. అదే జోవియల్ గా జోక్ గా అన్నాడు, కానీ అదేదో అలా అనలేదు. కానీ తప్పదు, ఈ అమ్మాయి చెప్పినట్టుగా అక్కడ ఉన్నది ఆ కొద్ది గంటల్లోనే డిసైడ్ అయ్యి ఎవరు లీస్ట్ ఎవరు ఏంటి అన్న దాని మీద వేయాల్సిందే, ఇంక దాని గురించి తప్పదు. అలాగే ఎలిమినేట్ చేసిన వాళ్ళు చేశారు. ఎవరైనా ప్రోమోలో వాళ్ళు వాదించేది ఎవరైనా వేస్తారా నాకు అర్థం. ఒక్కోసారి స్టార్మా వాళ్ళు ప్రోమో కట్ చేసే వాళ్ళు తిక్కగా ఆలోచిస్తారా, లేకపోతే ఏంటా. ఇప్పుడు ఇలా ఎలిమినేట్ చేసి షాక్ అయిపోయి అసలు ఇంక వేరే లెవెల్లో ఉండబోతుంది షో అనేటప్పటికి ప్రోమోలో మేము ఉన్నాం, మేము ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేదు అమ్మ. అంతేగా అన్ని గొడవలే, పొద్దున్న తెల్లారి దగ్గర నుంచి అన్ని గొడవలే. వాళ్ళు గేమ్స్ పెడుతూ ఉంటారు. అలాగే నామినేషన్స్ గురించి మనకైతే ఇంకా క్లారిటీ రాలేదు, దాని గురించి కూడా రేపు ఎపిసోడ్ చూస్తే కానీ వాళ్ళల్లో మాక్సిమం అందరికి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే చాలా ప్లాన్డ్ గా వస్తారు, అంటే ఇది గేమ్ షోలానే చూస్తారు, నో డౌట్ గెలవడానికే వస్తారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఒకరికి ఆలోచనలు ఉంటాయి. ఇందులో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. నేమ్ సోనియా నీ దగ్గర. ఫస్ట్ సిద్ధు అను, పరి అను, ప్రియాంక జైన్. ఈ అమ్మాయి బిగ్ బాస్ లో కూడా వచ్చింది. తన ఇదేంటది ఫియాన్సీ. వీళ్ళలో ఒక మాట వెరైటీగా ఉంది. వీళ్ళిద్దరు కలిసి, వీళ్ళు కాదు వేరే వాళ్ళు అనుకుంటా, వీళ్ళు ఎప్పుడు కలిసే ఉంటున్నారు. వీళ్ళిద్దరు కూడా మ్యారేజ్ కూడా అయిపోయింది వీళ్ళిద్దరు. సో మ్యారేజ్ కూడా ట్రై చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. పారి అంటాడు, శివు పార్వతి, వీరిద్దరు కాంబినేషన్ పేరు పెట్టింది రాధా గారు. బాగున్నారు, రాధా గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరికన్నా కూడా కొత్తగా షోని ఎంజాయ్ చేస్తూ లయ కొత్తగా ఉందంతా పాపకి. అంటే సినిమాలో చూసిన తర్వాత కొంత ఎంజాయ్ చేస్తారు. అంటే ఈ జడ్జిమెంట్ ఇవ్వడము ఇదంతా కూడా కొత్త కాబట్టి. అనిల్ రావిపూడి కొంత డ్రామాటిక్ గా సినిమా డైరెక్టర్ కాబట్టి అల్లాడిస్తాడు, ఆయనలో ఇది ఉంటుంది ఇక్కడ. సో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎప్పుడు బాగానే ఉంటది, నో డౌట్. శివను వాళ్ళది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటది. తర్వాత మాస్క్ మ్యాన్ అను హరిత హరీష్ గారి గురించి మనం చాలా మాట్లాడుకున్నాం ఇంతకు ముందు కూడా. ఆయన కన్ఫర్మ్ గా ఎక్కడున్నా సరే ఆయన మాటలు అట్రాక్ట్ చేస్తే మనల్ని. కొంత డ్రామాటిక్ గా ఉంటాయి, కొంత ఆయన అంతే, ఇంకా మనం ఏం చేయలేము ఆయన. కానీ వాళ్ళ మిస్సెస్ చాలా హంబుల్డ్గా ఉన్నారు. అంటే ఆమెలో హరిత హరీష్ మాటల్లో ఎక్కడో, అంటే చెప్పేది బాగుంటాయి, మాటలు బాగుంటాయి, కానీ ఎక్కడో న్యాచురాలిటీ మిస్ అవుతుంది. ఆ పాపం మాటలు భలే ఉంటాయి, నిజంగానే గొప్పగా అనిపిస్తాయి, కానీ ఎక్కడో ఒక చిన్న న్యాచురాలిటీ మిస్ అవుతూ ఉంటుంది అన్నమాట. తనలో మాత్రం ఆమెలో చాలా, అంటే ఏం మాట్లాడరా మీరేం ఇచ్చారా, వాళ్ళ జడ్జెస్ కూడా అడుగుతారు, అంటే ఆమెను మాట్లాడకుండా ఏమైనా ఇచ్చేసారా అని చెప్పేసి. తర్వాత ఆమె ఐటీ ఎంప్లాయీ అని కూడా ఎంప్లాయీ. సో ఆమె షీఈ్ వెరీ అండర్స్టాండింగ్ అనిపించింది. అంటే హరిత హరీష్ మనకి చెప్తున్నాడు, ఆమె గురించి ఎలా అర్థం చేసుకున్నాడు. నాకైతే చూడంగానే ఏమనిపించింది అంటే, నాకు ఎందుకో తన మీద ఒక చిన్న ఇది ఉంటుంది, అంటే మాటల్లోనే, అంటే మేబీ అతను బాగా చూస్తున్నారు, బాగా ఆలోచిస్తాడు, ఆమె గురించి చాలా గొప్పగా చెప్తారు, తన పేరు ముందే పెట్టుకున్నాడు, ఇవన్నీ ఓకే. కానీ తనలో ఎక్కడో ఒక టెంపర్ ఉంటుంది, మనిషిని క్విక్గా వేరేగా అర్థం చేసుకుంటాడు అన్నమాట. అంటే ఆయన ఎలా ఉంటాడంటే, మంచిగా ఉంటున్నాడు అంటే అసలు మంచిగా ఉండదు సాధ్యం కాదంటాడు, గొప్పగా మాట్లాడుతున్నాడు అంటే అసలు గొప్పగా ఎలా మాట్లాడతారు అంతా ఫేక్ అంటాడు, మళ్ళీ ఆయన మాట్లాడితే మాత్రం ఇదే నిజం అంటాడు. అలాంటి వాడు. అనిల్ రావిపూడి చెప్పారు, మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్లేదు, మీ గురించి ఆయన సమాజాన్ని ఆయన చూసే దృక్కోణం వేరు, మళ్ళీ సమాజం ఆయన చూసే దృక్కోణం మళ్ళీ వేరేగా ఉండాలంట. కానీ ఆమె తనని బాగా అర్థం చేసుకుంది అనిపించింది, చాలా చాలా బాగా అర్థం చేసుకుంది ఆమె.
అతన్ని అని మాత్రం నాకు బాగా అర్థమైంది. అలాగే సోనియాను సిద్ధు. ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్, ఇందులో ఒక వర్డ్ నచ్చింది నాకు వీళ్ళిద్దరిది. వాళ్ళు ఇప్పటి నుంచో ఉంటున్నారు వీళ్ళు. ఆమె యాక్చువల్ ఏంటంటే యమలీల అనే ఒక సీరియల్ ద్వారా నేను ఆమెని ఫస్ట్ టైం నేను చూశాను. ఆమె సీరియల్లో ఆమె చూసిన ఆమెకి రియాలిటీలో ఆమెకి చాలా తేడా ఉంటుంది. తర్వాత ఏమో వైరల్గా కూడా చాలా స్ప్రెడ్ అయ్యారు. అంటే ఆ వర్డ్స్ కొంత ఫన్గా, కొంత డబుల్ మీనింగ్గా దాన్ని కొంత వైరల్ చేసి ఆమె అలా కూడా ఫేమ్ అయ్యారు. తర్వాత వీరిద్దరు రిలేషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. మ్యారేజ్ అంటే మెంటల్లీ మ్యారీడ్ అని చెప్పేసి అంటాడు అనిల్ రావుపూడి అంటాడు అనమాట. ఓకే ఏదో బాగుంది, మెంటల్లీ మ్యారీడ్, ఖర్చు పెట్టుకోవడం అవసరం ఉంది, ఇలా కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు అండర్స్టాండింగ్ ఉంటుంది. తనకి రిలేషన్ ఎంత బాగుంటుందో, అబ్బాయి పేరేంటి, సిద్ధు. తను చెప్పిన విధానం ఒకటి నచ్చింది. అంటే తను నాకన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది, నాకన్నా చాలా బిజీగా ఉంటుంది, సో నాదేం లేదు అని తను ఒక యాక్సెప్టెన్స్ చేస్తారన్నమాట. అలానే ఒకటి అడుగుతారు, ఎవరంటే రాధా గారు అడుగుతారు అనుకుంటా, మీ ఇద్దరికి సేమ్ అబ్బాయి లానే అబ్బాయి, అంటే సిద్ధు లాగే అబ్బాయి పుడితే నువ్వు ఎలా ఉంటామని. సో తను చెప్పేది చాలా చాలా ఇంట్రెస్టింగ్, కోరుకుంటున్నాను ఇంకా ఎక్స్ట్రా లవ్, ఇంకా ఎక్కువ లవ్ వస్తుందనో, లవ్ చూపిస్తారనో అని దానికి ఫన్ గా బాగా చెప్తాడు. అంటే తనలో ఒక హ్యూమర్ ఉంది, అర్థమైంది నాకు. ఏంటంటే ఇప్పుడైతే నాకు బాగా నా మీద చాలా కోపం వస్తుంది సార్, కొట్టలేదు కదా, అదే పిల్లోడు పుడితే నాకు వేస్తేమో అలాంటి పుడితే అని. అలాగే శాండ్రా అని మహేష్, వీళ్ళిద్దరికి రీసెంట్ గా మ్యారేజ్ అయింది. వీళ్ళిద్దరు కూడా బాగున్నారు, బాగానే ఉంటారు. కాకపోతే చూడాలి అసలు ఎలా ఉంటారు. ఒక విషయం అడుగుతాను, జనరల్ గా కపుల్స్ మధ్య రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బర్త్డేస్, లేకపోతే వాళ్ళ ఫేవరెట్ కలర్స్, వాళ్ళ ఫేవరెట్ ఫుడ్స్ ఇవన్నీ ఎంతవరకు మీకు తెలుసు అని చెప్పేసి వచ్చిన టెస్ట్ పెడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే అది ఉంటేనే వాళ్ళ మధ్య రిలేషన్ ఉన్నట్ట, లేకపోతే రిలేషన్ లేదు? అలా ఏం లేదు, అది ఉంటేనే అంటే ఇప్పుడు వాళ్ళ స్పెషల్ డేస్ ని గుర్తుపెట్టుకుని వాళ్ళని సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలాగే వాళ్ళని ఎక్కువగా ఆ టైంలో చాలా ఇచ్చేసుకుంటారు. కానీ మీలాంటి వాళ్ళు ఏమంటారంటే మేము ఎప్పుడు అలాగే చేస్తాం కదా అనుకుంటారు. కానీ అది కావాలి, ఇది కూడా కావాలి అని అనిపిస్తుంది. కానీ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకో, మరి అదేది ఫస్ట్ మేము ఎప్పుడు కలిసాము, ఫస్ట్ డేట్కి ఎప్పుడు వెళ్ళాము అని డేట్ గుర్తుపెట్టుకుంటే అంత సీన్ లేదు. అలాంటి ఏం గుర్తుండదు. జనరల్గా మనుషుల గురించి తెలుసుకోవడంలో తప్పలేదు, తెలుసుకోవాలి. అంటే మనం వాళ్ళతో ట్రావెల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనం మనుషుల గురించి తెలుసుకుంటాను ట్రై చేస్తూ ఉంటాం. అది కామన్ థింగ్. అది మనిషి యొక్క ఇష్టాలు, అయిష్టాలు ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి తెలుసుకుంటాం. కానీ అంతకన్నా కూడా తెలుసుకోవాల్సిందంటే ఆ మనిషి ఏంటి అనేది తెలుసుకోవాలి. మనిషి అభిరుచుల్లో, మనిషి అలవాట్లలో, మనిషి యొక్క ఆలోచనల్లో మనుషులు ఉండరు, మనిషిలో ఇంకొకటి ఉంటారు, మనిషి ఉంటారు. ఆ మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అలాగే నూకరాజు, ఆసియా, వీళ్ళిద్దరు కూడా. ఈ అబ్బాయి అయితే మామూలు మేము గొడవ పడుతూనే ఉంటాం, తినేటప్పుడు గొడవ పడతాం, నించేటప్పుడు గొడవ పడుతూనే ఉంటాం. మేము ఎక్కడ గొడవ పడకూడదు అసలు. ఎక్కడ మీరు ఉంటే లేదు సార్, అన్నం పెట్టేటప్పుడు గొడవ పడతాం మేము. ఆ అబ్బాయి అనేటప్పటికీ అమ్మాయి కూడా నవ్వుతుంది. కానీ ఇద్దరు జోడి బాగుంది. కానీ ఈ అబ్బాయి కొంచెం కామెడీ చేస్తాడు, అలాగే కొంచెం కోపం, టెంపర్ ఎక్కువ ఈ అబ్బాయిలో. ఈ అబ్బాయి నుంచి కూడా ఒక మంచి కంటెంట్ అయితే వస్తుందేమో అని అనుకుంటున్నాము. కానీ ఇప్పటికే 3 వీక్స్ అయిపోయిందని, 3 వీక్స్లో 3 జోడీస్ కూడా ఎలిమినేట్ అయిపోయారని అంటున్నారు. మరి మనం చూడాలి, మనం మన జర్నీ చేసే కొద్దీ మనకు అర్థమవుతుంది. నటరాజ్ మాస్టర్ గారు చెప్పక్కర్లేదు, నటరాజ్ మాస్టర్ గారు ఎప్పుడు కూడా ఆయన అస్సలు న్యాయం చేస్తాడు. శ్రీముఖి రాంగానే పులి అనగానే ఆయన అయితే అనుకుంటున్నారు అనమాట. నిజంగా ఆయన చూడగానే అలాగే అనిపిస్తుంది. నటరాజ్ మాస్టర్ గారు వాళ్ళ మిస్సెస్ కి ఆయనకి చాలా మంచి రిలేషన్ ఉంటుంది. సో తను కూడా చాలా అడాప్టబుల్, ఆమె కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళకి చెప్పిన నటరాజ్ మాస్టర్ చెప్పిన ఒక పదం బాగా నచ్చింది నాకు. పదం నచ్చడం అంటే అందులో అదేదో కరెక్ట్ అని చెప్పట్లేదు, ఆయన వెర్షన్ బాగుంది. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే లోకం అయిపోయారు, ఎక్కడో మాకు చిన్న గ్యాప్ కావాలనిపించేసింది, ఆ మంచి బాండింగ్ అవకాశం దొరికింది. ఫోన్ లేకుండా ఎవరు ఇంకొకరు అంటారన్నమాట, ఫోన్ లేకుండా ఎలా లేకుండా సో గడపాలి అని చెప్పేసి కొంత టైం కావాలి. దానికి ఒక సర్టెన్ టైం ఉంటుంది. ఎవరికైనా కూడా మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే పిల్లలు వాళ్ళని చూసుకోవటము, వాళ్ళ ఆరోగ్యం ఇలా వాళ్ళు
అనేడు ఎక్కడో మనల్ని మనం కోల్పోతాం. అసలు మనం ఏంటి, మనకంటూ ఒక లైఫ్ ఉందని, ఇది కూడా వాళ్ళ పిల్లలు కూడా మన లైఫే. కాకపోతే ఏంటంటే మన గురించి మనం ఆలోచించుకోవడం మర్చిపోతాం, పిల్లలే ప్రపంచం అయిపోతాం. అలా పిల్లలు కొద్దిగా ఏజ్ వచ్చింది అంటే వాళ్ళు ఒక స్కూల్కి వెళ్ళటము అలా స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనకు గుర్తొస్తుంది, ఓకే మనం ఇన్ని సంవత్సరాలు ఏం చేసాము, మనం ఎన్ని సంవత్సరాలు బ్యాక్ ఏం జరిగింది, ఇవన్నీ గుర్తు. అప్పుడు ఇలాంటి కోరికలు మొదలవుతూ ఉంటాయి అనమాట. ఇద్దరు అది ఇలా మనకు స్పేస్ కావాలి, మనము కొంచెం పర్సనల్ స్పేస్లో ఉండాలి అనే ఆలోచన అప్పుడు మొదలవుతుంది. కానీ పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు కొంచెం చేతిలో ఉన్నారో అప్పుడు అసలు ఏమి గుర్తురావు, వాళ్ళే ప్రపంచం, వాళ్ళే ఇంకా అంతా వాళ్ళే ఉంటుంది. కానీ ఉండే కొద్దీ మాత్రం అది వస్తుంది. కానీ సర్టెన్ ఏజ్ రావాలి దానికి పిల్లలకి. జనరల్గా ఇది కూడా నేచరేనండి. కొంతమంది దాన్ని ఎట్లా అడాప్ట్ చేసుకుంటారు అంటే మనుషులండి ఉన్న అవకాశాన్ని ఎట్లా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అన్న దాని మీద ఉంటుంది అన్నమాట. ఒకరొక నేచర్. ఆ ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించుకుంటారు, వాళ్ళకున్న దాంట్లోనే చాలా గొప్పగా దాన్ని ఎంజాయ్ చేస్తూ బతుకుతారు అన్నమాట. ఇప్పుడు నాలాంటి వాడైతే మాత్రం నాకు చాలా కాలం తర్వాత తెలిసింది టైం విలువ. చాలా కాలం అంటే ఒక టైం ఉండాలి మనిషికి అనే ఒక విషయం నాకు చాలా కాలం తర్వాత తెలిసింది. తర్వాత వసంతి కృష్ణను కళ్యాణ్, అబ్బాయి పేరు కూడా కళ్యాణ్ అనమాట, పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరు కూడా చాలా బాగున్నారు, క్యూట్గా. నీ పొట్ట చూసుకోనగానే అబ్బాయి పొట్ట కాదు, మొత్తం బాడీ మొత్తం మారిపోయాడు ఫుల్గా, అసలు మామూలుగా కాదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా విచిత్రంగా ఉందన్నమాట. అసలు ఇక్కడ ఈ అబ్బాయి ఎక్కడ, ఆ అబ్బాయి ఎక్కడ అన్నట్టు ఉన్నారన్నమాట. వసంతి కృష్ణ. నేను ఈ అమ్మాయి గురించి అదే బీబీ కేఫ్లో ఏం చేస్తుంటారంటే ఏముంటది, వస్తుంది మేకప్ చేసుకుంటుంది. నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను ఆ డైలాగ్ ని. అమ్మాయిని చూసినప్పుడు నాకు డైలాగ్ వాళ్ళప్పుడు హరియానాతో కలిపి రివ్యూస్ అందరూ ఆ ఎపిసోడ్ సీజన్ అప్పుడు ఈ బీబీ రివ్యూ ఇచ్చే వాళ్ళందరితో ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు మమ్మల్ని కూడా గుర్తించారు కొద్దిగా. మాతో కూడా రెండు సార్లు ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు ఎవరి గురించి చెప్పమంటే అమ్మాయి ఫ్లోలో వసంతి కృష్ణ ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది, వచ్చి మేకప్ వేసుకుంటుంది. ఫ్లోలో కాదు, అప్పుడు అమ్మాయి అదే చేస్తుంది కాబట్టి చెప్పాను నేను. తర్వాత జాను భాను, వీళ్ళు నాకు ఎక్కువగా తెలీదు, వీళ్ళు సీరియల్ యాక్టర్స్ అనుకుంటాను. వీళ్ళిద్దరు కూడా చాలా బాగున్నారు. ఆ అబ్బాయి కొంచెం వెరైటీగా నవ్వుతున్నారు అనమాట. వీళ్ళిద్దరు కూడా కొంచెం ఇదయ్యేటట్టు, కానీ చూడాలి ఉండే కొద్ది జర్నీ ఎలా ఉంటుందో. అలాగే పవన్ అంజలి మనం మాట్లాడుకున్నాం ఇందాకే. అలాగే బిట్రో సంధ్య గురించి కూడా ఇందా మాట్లాడు. సో ఇది వీళ్ళు 10 జంటలు అనమాట. రేపటి నుంచి వీళ్ళతో ఆట. అలాగే ఎలా జరుగుతుంది అంటే రేపు కూడా నేను మళ్ళీ వస్తాను శ్రీముఖి అంటుంది. అంటే గేమ్స్ పెట్టడానికి వస్తుందా లేకపోతే ఏంటన్నా తెలీదు. అలాగే జడ్జెస్ వీకెండ్స్ లో వస్తారన్న విషయం తెలుసు, కానీ సూన్ అని చెప్తుంది అనమాట. శ్రీముఖి కంటిన్యూగా ఇంట్లోనే ఉంటది అక్కడే, కానీ చూపించట్లా సియు రేపు ఆ టైంకి వస్తారన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ మధ్య ఒక టాస్క్లు పెడతానికో, ఇది చాలా సింపుల్ అండి. కప్పులకి మధ్య క్లాషెస్ వచ్చే విధంగా గేమ్స్ ఏర్పాటు చేస్తూ ఒక చిన్న వార్ క్రియేట్ చేస్తారు. అలానే ఆ ఇద్దరు కపుల్స్ ఎవరైతే కపుల్స్ ఉన్నారో వాళ్ళ మధ్యలో కూడా ఒక చిన్న క్లాష్ రావాలి. ఎందుకంటే గెలిచే ప్రయత్నంలో లేకపోతే అక్కడ ఆర్గ్యుమెంట్ చేసే విధానంలో ఎక్కడో చోట ఏమవుతుందంటే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకరు డామినేట్ చేస్తారన్నమాట. ఆ డామినేట్ చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఇండివిడ్యువాలిటీస్ అనేవి క్లాష్ అవుతాయి. ఆ ఇండివిడ్యువాలిటీస్ క్లాష్ అయినప్పుడు తర్వాత ఏంది, కర్మకాలు అక్కడ ఏమన్నా ఓడిపోయారు అనుకోండి, అక్కడ ఒక డిబేట్ అయింది వాళ్ళిద్దరి మధ్య. అక్కడ ఒక చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్కి మంచి బ్యాక్గ్రౌండ్ బీజియం పెడతారు. బీజియం పెట్టి కొద్దిగా మనం చూపిస్తాడు. మళ్ళీ ఆ ఇద్దరు కలవడానికి మళ్ళీ ఒక సన్నివేశం. ఆ సన్నివేశంలో క్యూట్ ఎమోషన్స్ అనేవి మళ్ళీ బాండింగ్ అవుతాయి. ఇదే ఈ షో అంతా. అంటే ప్రతి ఇంట్లో జరిగే కథే ఇది. ప్రతి ఇద్దరు వ్యక్తుల మధ్య నలిగిపోయే ఆ క్లాషే ఇది. సో దీన్ని కొంత బిగ్ బాస్ ఆ సినారియోని పెట్టుకొని కొంత ప్లాన్ చేశారు, గట్టిగానే ప్లాన్ చేశారు అనిపించింది నాకైతే. చూద్దాం రేపటి నుంచి ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అప్పుడు మనకు ఐడియా వస్తుంది ఏంటి, ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుందని. మేబీ బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఆ షో కూడా మంచి ఏదంటే మీ భాషలో రక్తి కట్టించేటట్టే ఉంది. చూడాలి ఎలా ఉండబోతుందో. మనం రోజు సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ ఎప్పుడు కూడా బాగుంటుంది. మన ఇంట్లో కన్నా పక్కింటి వాళ్ళు గొడవ వస్తుంది. అంటే మన ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన మధ్య చాలా విషయాలు ఉంటాయి. మన వాటికన్నా కూడా ఎదుటింట్లో ఉన్న సౌండ్లు వినపడుతూ ఉంటుంటే ఈ చెవు బాగా పనిచేస్తుంది. అవతల వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మంచి ఆసక్తి ఉంటుంది. అలానే అవి చూస్తూ మనం లింక్ చేసుకుంటాము. ఓకే, మనం కొంత నేర్చుకుంటాము, కొంత ఇది కాదనుకుంటాము. ఇలా మనకు కూడా వచ్చింది ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా జరిగిందనమాట. ఇవాళ రేపటి ఎపిసోడ్ గురించి మళ్ళీ రేపు మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.